Hello guys, welcome back to our channel Job Alert. Today we are going to talk about one of the biggest hiring drives in India, TCS NQT 2026. ఎలిజిబిలిటీ ఏంటి, రోల్స్ ఏమేమి ఉన్నాయో, సిటీసీ ఎంత, ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి, రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు అండ్ ఎండ్ డేట్ ఎప్పుడు, టెస్ట్ డేట్ ఎప్పుడు, టెస్ట్ ప్యాటర్న్ ఏంటి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అన్నీ తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా మళ్ళీ అర్థం అవ్వదు. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిమైండర్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? నో వరీస్, దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు డూ ఇట్. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద వీడియో. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏంటి? టీసీఎస్ ఎన్క్యూటీ అంటే నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్. ఇది ఎంట్రీ లెవెల్ హైరింగ్ ఎగ్జామ్ ఫర్ ఫ్రెషర్స్. మీ పర్ఫార్మెన్స్ బట్టి టీసీఎస్ మిమ్మల్ని 3 కేటగిరీస్లో సెలెక్ట్ చేస్తుంది. అవేంటి అంటే నింజా, ప్రైమ్, డిజిటల్. ఇందులో నింజా వచ్చేసి లో లెవెల్, ప్రైమ్ వచ్చేసి సెకండ్ లెవెల్, డిజిటల్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా. చూడండి గైస్, ఇది వచ్చేసి టీసీఎస్ వారి అఫీషియల్ వెబ్సైట్. సో ఇది అనేది జెన్యున్, ఫేక్ అయితే కాదు. వచ్చేసి ఇది ఆల్ ఇండియా వైడ్ హైరింగ్. ఎలిజిబిలిటీ వచ్చేసి 2024, 25 అండ్ 26 బ్యాచెస్ వారు. ఆఫర్ కేటగిరీ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేశారు, ప్రైమ్ అండ్ డిజిటల్. అసలు ప్రైమ్ అంటే ఏంటి, డిజిటల్ ఏంటంటే తెలుసుకుందాం. ఫస్ట్ ప్రైమ్ అంటే టీసీఎస్లో మిడ్ లెవెల్ ప్రీమియం ఫ్రెషర్ రోల్. ఇది నింజా కన్నా హయ్యర్ ప్యాకేజ్ ఉంటుంది. ప్రైమ్ రోల్లో కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు, అంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్ లాంటివి. కోర్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ కోడింగ్ అండ్ యాప్టిట్యూడ్ పర్ఫార్మెన్స్ కావాలి. ప్రైమ్ అంటే బెటర్ రెస్పాన్సిబిలిటీ అండ్ బెటర్ పే లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ రోల్. డిజిటల్ రోల్ అంటే టీసీఎస్లో టాప్ టైర్ హై ప్యాకేజ్ ఫ్రెషర్ రోల్. ఇది ప్రైమ్ అండ్ నింజా కన్నా హైయెస్ట్ లెవెల్ ఎంట్రీ రోల్. డిజిటల్ రోల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తారు, అంటే ఏఐ, ఎంఎల్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్, సో ఆన్. దీనికి వచ్చేసి స్ట్రాంగ్ డిఎస్ఏ అండ్ కోడింగ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్డ్. డిజిటల్ అంటే మెయిన్లీ హై స్కిల్ ప్లస్ హై శాలరీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్. మీకు ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ని షేర్ చేస్తాను, బట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేశాక కామెంట్లో రోడ్ మ్యాప్ అని కామెంట్ చేస్తే మీకు రోడ్ మ్యాప్ అనేది వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యాజ్ రోడ్ మ్యాప్. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా కామెంట్ పెడితే మీకు రోడ్ మ్యాప్ అనేది రాదు. సో మెయిన్లీ సబ్స్క్రైబ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కూడా టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year అండ్ 1 to 2 years. ఫస్ట్ వచ్చేసి 0 to 1 year మాట్లాడుకుందాం. 0 to 1 yearలో యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ వాళ్ళకి ప్రైమ్లో అండ్ డీటెయిల్లో సిటీసీ రేంజ్ ఎంతనో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యూజీ వారికి ప్రైమ్లో 9.09 ఎల్పిఏ టు 9.30 ఎల్పిఏ. అండ్ పీజీ వారికి వచ్చేసి 11.59 ఎల్పిఏ టు 11.80 ఎల్పిఏ. ఇది వచ్చేసి మంచి ఆపర్చునిటీ, సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వారికి డిజిటల్లో 7.09 ఎల్పిఏ టు 7.30 ఎల్పిఏ. అండ్ పీజీ వారికి వచ్చేసి డిజిటల్లో 7.39 ఎల్పిఏ టు 7.60 ఎల్పిఏ. మళ్ళీ వచ్చేసి 1 to 2 years ఎక్స్పీరియన్స్ వారికి యూజీలో వచ్చేసి ప్రైమ్లో 9.45 ఎల్పిఏ టు 9.66 ఎల్పిఏ. అండ్ పీజీ వారికి 12.05 ఎల్పిఏ టు 12.26 ఎల్పిఏ. అండ్ డిజిటల్లో వచ్చేసి 7.50 ఎల్పిఏ టు 7.7 ఎల్పిఏ యూజీ వారికి. అండ్ పీజీ వారికి 7.82 ఎల్పిఏ టు 8.04 ఎల్పిఏ. సో రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 18 February, అంటే నేను ఇవాళ మీకోసం అనేసి వీడియో చేస్తున్నా. అండ్ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 20th March 2026. టెస్ట్ డేట్ వచ్చేసి 10th March 2026 ఆన్వర్డ్స్, అప్పటి నుండి ఉంటుంది.
సో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏం చేయాలి అంటే లాగిన్ టు ద టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అండ్ రిజిస్టర్ అండ్ అప్లై ఫర్ ద డ్రైవ్. 2 సినారియోస్ అనేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇఫ్ ఆల్రెడీ మీరు టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉంటే, ఐటీ కేటగిరీలో రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ చేయండి. ఆఫ్టర్ లాగిన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్లిక్ ఆన్ అప్లై ఫర్ డ్రైవ్ ఆప్షన్ అండ్ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్. ఒకవేళ మీరు ఇంతకుముందుకు రిజిస్టర్ అవి లేకపోతే ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. అందులో కేటగిరీ అనేది ఐటీ అనేది చూజ్ చేసుకోండి. ఆఫ్టర్ fill your details, it is mandatory to click on apply for drive option. అప్లై ఫర్ డ్రైవ్ మీద క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫామ్కి వెళ్ళి ఫిల్డ్ ఆఫ్టర్ ద టెస్ట్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్. ఇందులో వచ్చే స్టెప్ 3 వచ్చేసి సెలెక్ట్ ద స్కిల్ ఆన్ విచ్ యూ, అంటే మీరు ఏం స్కిల్స్ అయితే మీకు ఉన్నాయో వాటి మీద సెలెక్ట్ చేయండి. బేస్డ్ ఆన్ వాటి మీద ఎవాల్యుయేట్ అనేది అవుతుంది మీ టెస్ట్ అనేది. అండ్ స్టెప్ 4 వచ్చేసి సెంటర్ని సెలెక్ట్ చేయండి. మోడ్ ఆఫ్ టెస్ట్ ఎక్కడైతే మీరు రాయాలనుకుంటున్నారో అని. ఇక్కడ వచ్చేసి 3 సెంటర్స్ని చూజ్ చేసి అప్లై అని క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ కైండ్లీ నోట్ దట్ అలొకేషన్ ఆఫ్ టెస్ట్ సెంటర్ విల్ డిపెండ్ ఆన్ ద సెంటర్ అవైలబిలిటీ. స్టెప్ 5 వచ్చేసి సెలెక్ట్ ద 3 ప్రిఫర్డ్ జాబ్ సిటీస్. మీరు ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారో ఆ 3 జాబ్ సిటీస్ అనేది సెలెక్ట్ చేయండి. స్టెప్ 6 వచ్చేసి టు కన్ఫర్మ్ యువర్ స్టేటస్ చెక్ ట్రాక్ యువర్ అప్లికేషన్ ద స్టేటస్ షుడ్ రిఫ్లెక్ట్ యాజ్ అప్లై ఫర్ డ్రైవ్. మీరు అప్లై చేశాక మీరు ట్రాక్ యువర్ అప్లికేషన్స్ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అక్కడ అప్లై ఫర్ డ్రైవ్ అని ఉంటుంది, అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ టీసీఎస్ వాళ్ళు అయితే కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇచ్చారు. అవేంటో చూద్దాం. ఫస్ట్లో వచ్చేసి యూ మస్ట్ హ్యావ్ ఆల్ యువర్ ఒరిజినల్ అకాడమిక్ డాక్యుమెంట్ టు డేట్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. ఇఫ్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్టెడ్, మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతే అప్పటి వరకు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే, అకాడమిక్ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి, అప్ టు డేట్. అండ్ సెకండ్ వచ్చేసి కమ్యూనికేషన్ రిలేటెడ్ టు ద టెస్ట్ విల్ బి ప్రొవైడెడ్ బై అవర్ అఫీషియల్ టెస్ట్ పార్ట్నర్ అంటే టీసీఎస్ఐఎన్. అండ్ థర్డ్ వచ్చేసి టీసీఎస్ డస్ నాట్ సెండ్ ఎనీ హైరింగ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఆర్ జాబ్ ఆఫర్స్ ఫ్రమ్ ఈమెయిల్ ఐడీస్ సచ్ as Gmail, Rediffmail, Yahoo and so on. అండ్ ఫోర్త్ వచ్చేసి టీసీఎస్ డస్ నాట్ ఆస్క్ క్యాండిడేట్ టు డిపాజిట్ మనీ ఫర్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆఫర్. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ, సో మనీ ఏం లేవు, అందరు అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఆర్ కంపెనీ టు కండక్ట్ ఇంటర్వ్యూస్ ఆర్ మేక్ ఆఫర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆన్ ఇట్స్ బిహాఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ నోట్ meeting TCS eligibility criteria mandatory. We will review the candidate's eligibility at every stage of the selection process, and if found ineligible or if the declared details are discrepant, the candidature will be disqualified. అప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్లై నౌ మీద క్లిక్ చేశాను. చూడండి, అప్లై నౌ మీద క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేశాక రిక్వెస్ట్ ఓటీపీ అని కొడితే మన ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక లాగిన్ అవుతుంది. చూడండి గైస్, నేను ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు ఇదైతే మీరు కొత్తగా రిజిస్టర్ అయితే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నా కాబట్టి నాకు ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. మీరు కొత్తగా అయితే రిజిస్టర్ అయితే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఆఫ్టర్ ఫిల్లింగ్ దట్ ఇక్కడ అప్లై డ్రైవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ద స్కిల్స్ అంటే ఇక్కడ మన స్కిల్స్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ 3 టెస్ట్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేశాక ఇలా వస్తుంది. ఇలా మనం ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సెంటర్ 2లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ టెస్ట్ సెంటర్ 3లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్స్, ఇక్కడ మనం 3 లొకేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై ఫర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ మీద క్లిక్ చేయగానే మన అప్లికేషన్ అనేది రిజిస్టర్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ట్రాక్ మై అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అప్లికేషన్ ఇలా వస్తుంది, అప్లికేషన్ రిసీవ్డ్ అని వస్తుంది. ఇంకా నేను అప్లై చేయలేదు, సో నాది ఇక్కడ రాలేదు. ఒకటి చెప్పడం మర్చిపోయాను. అప్లికేషన్ ఫామ్లో మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యి ఉండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేశాక ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది, దీన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి.
ఒక పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర, అది చాలా ఇంపార్టెంట్. నౌ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే టెస్ట్ ప్యాటర్న్. టెస్ట్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. టోటల్ టైం వచ్చేసి 190 మినిట్స్ ఉంటుంది. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, ఫౌండేషన్ సెక్షన్ అండ్ అడ్వాన్స్డ్ సెక్షన్. ఫౌండేషన్ సెక్షన్ వచ్చేసి 75 మినిట్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ సెక్షన్ వచ్చేసి 115 మినిట్స్ ఉంటుంది. ఫౌండేషన్ సెక్షన్లో మెయిన్లీ న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ అడ్వాన్స్డ్ సెక్షన్ మీద అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ అండ్ అడ్వాన్స్డ్ కోడింగ్, వీటి మీద అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. చాలామంది ఫస్ట్ అటెంప్ట్లోనే డిజిటల్ రాలేదు అని గివ్ అప్ చేస్తారు. బట్ రిమెంబర్, కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెలిజెన్స్. నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా, మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్.